హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక డిక్కీ బల్సిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట అనే డైలాగ్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అదే విధంగా ఉంది. కనీసం ఆ దేశపు యుద్ధ ట్యాంకులకు నట్లు బోల్టులు బిగించుకునే పరిస్థితే లేదు. కానీ భారతదేశంపై యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంది. నిజంగా ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరి బలాలు ఎంత, ఎవరి సైనిక బలం ఎంత, ఎవరి యుద్ధ ట్యాంకులు ఎన్నున్నాయో, ఏ దేశం వద్ద అణుబాంబులు ఎన్నున్నాయి, ఒక్కసారి ఆ వివరాలు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక ఒక్కసారి బలాబలాలు ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ బలాబలాలు ఒక్కసారి మనం చూద్దాం. ఇక ఇండియా జనాభా వచ్చేసి 140 కోట్లుగా ఉంటే పాకిస్తాన్ జనాభా వచ్చేసి 25 crores పాకిస్తాన్ జనాభా ఉంది. ఇక మిలిటరీ పరంగా చూసుకుంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే భారత్ 4th ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ వచ్చేసి 12వ ప్లేస్లో ఉంది. ఇక్కడ మనకంటే ముందు అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో చైనా. ఆ తర్వాత మనది అత్యధిక సైనిక సామ్రాజ్యంగా మనది 4th ప్లేస్లో ప్రపంచవ్యాప్తంగా మనది ఉంది. ఇక్కడ పాకిస్తాన్ మాత్రం 12వ ర్యాంకుగా చెప్పుకోవచ్చు. ఇక ఎవరి సైనిక బలం ఎంత, ఎంతమంది సైనికులు మన వద్ద ఉన్నారు, ఎంతమంది సైనికులు పాక్ వద్ద ఉన్నారు అనేది ఒక్కసారి చూద్దాం. ఇక యాక్టివ్ సైన్యం ఇప్పుడు గస్తీ కాస్తున్న సరిహద్దుల్లో కానీ మొత్తం యాక్టివ్ సైన్యం మన దగ్గర చూసుకుంటే 14,55,000 మంది మన దగ్గర యాక్టివ్ సైన్యం ఉంటే అక్కడ మాత్రం పాకిస్తాన్ వద్ద కేవలం 6,54,000 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు యాక్టివ్ సైనికులతో పాటు రిజర్వ్ సైనికులు కూడా ఉంటారు. రిజర్వ్ ఫోర్సెస్ చూసుకుంటే మన దగ్గర 11,55,000 మంది రిజర్వ్ ఫోర్సెస్ ఉంటే ఇక్కడ కేవలం 5,50,000 మంది మాత్రమే పాకిస్తాన్ వద్ద ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కేవలం మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్డ్ ఫోర్స్ సంఖ్యాబలంతో మొత్తం సైనికులు ప్లస్ యాక్టివ్ సైన్యం ప్లస్ రిజర్వ్డ్ సైన్యం మొత్తం కలిపితే మన దగ్గర కేవలం రిజర్వ్డ్ ఫోర్సెస్తో పాకిస్తాన్ సైన్యం సమానంగా ఉంటుంది. యాక్టివ్ సైన్యంతో పాటు రిజర్వ్డ్ ఫోర్సెస్ చూసుకుంటే ఇది సైనికుల బలం మనం చెప్పవచ్చు. ఇంకా దీంట్లో మనం విభాగాల వారీగా చూసుకుంటే పారామిలిటరీ చూసుకోవచ్చు. యుద్ధ సమయాల్లో పారామిలిటరీ దళాలు విధులు నిర్వహిస్తాయి. మనం ఆల్రెడీ గతంలోనూ చెప్పుకున్న పరిస్థితి ఉంటుంది. ఇక పారామిలిటరీ బలగాలకు చూసుకుంటే పాకిస్తాన్కు మనకి అసలు ఒక పిచ్చికపై అంటారు కదా, అదొక పిచ్చికలాగా కనిపిస్తుంది. మనది ఏనుగు బలం మనది ఉంటే అదొక పిచ్చిక బలం లాగా ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు 25 లక్షల మందికి పైగా మన దగ్గర పారామిలిటరీ బలగాలు ఉంటే అక్కడ కేవలం పాకిస్తాన్ పారామిలిటరీ బలగం కేవలం 5 లక్షల మంది మాత్రమే. ఇప్పటికే మన పారామిలిటరీ బలగాలకు సంబంధించి ఆర్మీ మొత్తం సెలవులను రద్దు చేసింది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే సిద్ధంగా ఉండాలని ఆల్రెడీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది. ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం సైనిక బలం పరంగా చూసుకుంటే మొత్తంగా పాకిస్తాన్ వద్ద కేవలం ఒక 16 లక్షల సైనిక బలం మాత్రమే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే. కానీ ఇండియాకు వచ్చేసి చూడొచ్చు 50 లక్షల మంది సైనికులు, ఇండియాకు వచ్చేసి 50 లక్షల మంది రిజర్వ్డ్, అదేవిధంగా పారామిలిటరీ, అదేవిధంగా యాక్టివ్ సైన్యం మొత్తంగా కలుపుకుంటే 50 లక్షలకు పైగా ఇండియా వద్ద ఉంటే సైనికులు కేవలం ఇక్కడ చూస్తే మాత్రం 17 లక్షల మంది మాత్రమే సైనిక బలం ఉంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ యుద్ధం వస్తే ఎవరి బలం ఎంత. ఇది ఒక పిచ్చికలాగా కనిపిస్తే మనం కొండంత బలం మనం ఉంటే ఒక వెంట్రుక బలం అని పాకిస్తాన్ ఉందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం యాక్టివ్ సైనికులు ఇంత. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా నేవీ సిబ్బంది ఏంది, మన దగ్గర ఎన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయో మళ్ళీ ఒకసారి చూద్దాం. మన దగ్గర ఎయిర్ ఫోర్స్ వద్ద ప్రస్తుతం ఉన్న విమానాలు చూసుకుంటే మన దగ్గర 2,229 విమానాలు ఉంటే పాకిస్తాన్ వద్ద కేవలం 1,399 సుమారు 1,400 అనుకోవచ్చు 1,400 విమానాలు అయితే ఉన్నాయి. దీంట్లో మళ్ళీ యుద్ధ విమానాలు ఒకసారి చూద్దాం. యుద్ధ విమానాలకు వచ్చేసరికి 513 ఉంటే కేవలం పాకిస్తాన్ వద్ద 328 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా అటాక్ హెలికాప్టర్స్ అనుకుంటాం కదా, మన యుద్ధం జరిగినప్పుడు అటాక్ చేసే హెలికాప్టర్స్ మన దగ్గర 80 ఉంటే ఇక్కడ పాకిస్తాన్ వద్ద వచ్చేసి 57. కొద్దిగా మనం అంటే ఇక్కడ విమానాల పరంగా చూసుకుంటే మన దగ్గర 2,000కు పైగా విమానాలు ఉన్నాయి, కేవలం పాకిస్తాన్ వద్ద 1,399 విమానాలు. ఇక యుద్ధ విమానాలకు వచ్చేసరికి కొద్దిగా సైనిక బలం పరంగా చూసుకుంటే అటు మరి 50 లక్షలు మన వద్ద ఉంటే అక్కడ 15 లక్షల సైన్యం ఉంటాయి. ఇక్కడ యుద్ధ విమానాలు కానీ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన అటాక్ హెలికాప్టర్స్ కానీ చూసుకుంటే కొంచెం భారత్కు దరిదాపుల్లోనే పాకిస్తాన్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా యుద్ధ ట్యాంకులు మన వద్ద ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా పాకిస్తాన్ వద్ద ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన వద్ద 4,201 యుద్ధ ట్యాంకులు ఉంటే అక్కడ వచ్చేసి పాకిస్తాన్ వద్ద మనలో సగం అని చెప్పవచ్చు 2,600 యుద్ధ ట్యాంకులు అయితే ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఆర్మ్డ్ వెహికల్స్ మనం చూసుకుంటే మన దగ్గర దాదాపుగా 1,50,000 ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. మనం చూడవచ్చు 1,48,590. ఇక్కడ చూస్తే కేవలం
17,516 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా మొబైల్ రాకెట్ వ్యవస్థ మన దగ్గర 264 ఉంటే ఇక్కడ మాత్రం పాకిస్తాన్ వద్ద 600 ఉన్నాయి. అయితే ఇక్కడ యుద్ధ ట్యాంకుల విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్ వద్ద 2627 ఉన్నప్పటికీ కూడా అందులో ఇప్పటికే చాలా పాత పడిపోయినాయి. కనీసం వాటిని రిపేర్ చేయడానికి కూడా పాకిస్తాన్ వద్ద పైసలు లేవని చెప్పేసి గతంలోనూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అటు అమెరికాను కూడా పాకిస్తాన్ నిధులు అడిగింది. దీనికి అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్కి చేసినటువంటి సాయాన్ని నిలిపివేశారు. పాకిస్తాన్తో పాటు అన్ని దేశాలకు ఆయన చేసినటువంటి సాయాన్ని నిలిపివేశారు. అయితే F-1 విమానాలకు సంబంధించి మాత్రం కొన్ని నిధులను ట్రంప్ ఇప్పటికే అటు పాకిస్తాన్ కూడా విడుదల చేశాడు. అయితే యుద్ధ ట్యాంకుల విషయంలోనూ మొత్తం పై స్థాయి మనదేగా చెప్పుకోవచ్చు. ఇక నేవీకి సంబంధించి మనం చూసుకుంటే నేవీ స్థావరాలు వచ్చేసి మనకు 293 ఉన్నాయి. పాకిస్తాన్కి అయితే 121 ఉంది. అయితే ఈ నేవీ స్థావరాలు చూసుకుంటే ఓన్లీ మన దేశంలోనే కాదు, మనకు మాల్దీవ్స్ అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనూ మనకు నేవీ స్థావరాలు ఉన్నాయి. అయితే ఎక్కడ నేవీ బేస్ క్యాంపులు అయితే మనం అక్కడక్కడ ప్రతి దేశానికి కూడా ఇతర దేశాలను నేవీ బేస్ క్యాంపులు ఉంటే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు అటు నుండి త్వరగా ఏదైనా యుద్ధ విమానాలు తరలించడానికి, సైనిక సిబ్బందిని తరలించడానికి ఈ నేవీ స్థావరాలను అయితే వాడుతారు. ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ నేవీ స్థావరాలు 293 ఉంటే పాకిస్తాన్కి 121 ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చేసి 2 ఉంటే అక్కడ పాకిస్తాన్ వద్ద 0గా ఉంది. ఇంకా అదేవిధంగా సబ్మెరైన్స్ వచ్చేసి మన దగ్గర 18 ఉంటే పాకిస్తాన్ వద్ద కేవలం 8 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా డిస్ట్రాయర్స్ వచ్చేసి ఏదైనా అంటే మిగతా దేశాలు మన దేశంపై ఏదైనా రాకెట్ లాంచెస్ వంటి ప్రయోగించినప్పుడు వాటిని డిస్ట్రాయ్ చేసే సామర్థ్యం ఉన్న వెహికల్స్కి సంబంధించి మన దగ్గర 13 ఉన్నాయి. అక్కడ మాత్రం పాకిస్తాన్ వద్ద 0 ఉన్నాయి. ఇక ఇప్పటికే సబ్మెరైన్ సంబంధించి చూస్తే INS విక్రాంత్ వంటివి ఇప్పటికే మనం మోహరించాం ఎక్కడికక్కడ కూడా సముద్రంలో. అయితే పాకిస్తాన్ ఆల్రెడీ కొన్ని యుద్ధ విమానాలను కూడా ఇప్పటికే గస్తీ కరాచీ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే గస్తీ మోహరించింది. ఇక చూసుకుంటే నేవీ పరంగా మాత్రం ఇక్కడ కూడా మనదే పై చేయి. మరి పాకిస్తాన్ మనతో దేంట్లో సమానంగా ఉంది? నేవీలో మనదే, ఎయిర్ ఫోర్స్లో మనదే, అదేవిధంగా సైనిక బలంగా పరంగానే అయితే అదొక పిచ్చిగా అయితే మనమైతే ఒక కొండ అని చెప్పవచ్చు. ఎందుకంటే 50 లక్షలు అక్కడ ఉంటే 50 లక్షలు మనం ఉంటే కేవలం 17 లక్షలు మాత్రమే పాక్ సైన్యం ఉంది. ఇక చూసుకుంటే మరి దేంట్లో సమానంగా ఉంది పాకిస్తాన్ మనకు ధీటుగా ఉందంటే అణుబాంబుల విషయంలో మాత్రం పాక్ కూడా మనతో సమానంగా ఉందని చెప్పచ్చు. మన వద్ద ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే 150 నుంచి 170 అణుబాంబులు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 140 నుంచి 160 వరకు కూడా అణుబాంబులు ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో మాత్రం భారత్తో పాక్ డి అంటే డి అంటుంది. మిగతా అన్ని విషయాల్లో ఏదైతే డిఫెన్స్ సంబంధించి మిగతా అన్ని విషయాల్లో పాక్ మనతో పోటీ పడలేనప్పటికీ కూడా అణుబాంబుల విషయంలో మాత్రం పాకిస్తాన్ మనతో సమానంగా దాదాపుగా ఉంది. మిగతా ప్రపంచ దేశాల భయం కూడా ఇదే. ఎందుకంటే 2 అణుబాంబులు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే మాత్రం అది ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రపంచ భయం కూడా ఇదే. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, మన వద్ద అణుబాంబులు. ఈ నేపథ్యంలో మన 2 దేశాల మధ్య యుద్ధం వస్తే అది ఎంతటి దారుణ పరిస్థితులకు దారితీస్తుందో అనేది అంతా భయపడుతున్న విషయం మాత్రం ఈ ఒక్క విషయంలో ఆందోళన కలిగిస్తున్న, ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తుంది అంటే కేవలం అణుబాంబుల విషయంలో. ఇక అణుబాంబుల తర్వాత ఒకసారి సైనిక సంపత్తికి సంబంధించి, సైనిక వ్యవస్థకు మొత్తం సంబంధించి మనం పెడుతున్న ఖర్చు, అదేవిధంగా పాకిస్తాన్ పెడుతున్న ఖర్చు మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ మన దేశం సైనిక వ్యవస్థకు సంబంధించి, సైనిక సంపత్తికి సంబంధించి $75 బిలియన్ పైన ఖర్చు పెడితే కేవలం పాకిస్తాన్ మనలో 10%, కేవలం 10% అంటే $7.64 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతుంది. మనం ఇక్కడే చూడొచ్చు పాకిస్తాన్ అధ్వాన స్థితి ఎంత దారుణంగా ఉందో. కనీసం మనం ఒక గతంలోనూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి సైనికులకు సంబంధించి. కనీసం ఫుడ్ కూడా పెట్టని పరిస్థితి, సైనికులకు ఫుడ్ పెట్టలేని స్థితిలో పాకిస్తాన్ ఉందంటూ కూడా ఎన్నో ఆ వీడియోలు కూడా మనకు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా కేవలం 2 పూటల భోజనం, అదేవిధంగా సరైన సైనికులకు కావాల్సింది పౌష్టికాహారం. కానీ ఇక్కడ సైనికులకు కనీసం సరైన తిండి పెట్టడం లేదంటే ఎంతోమంది సైనికులు బహిరంగంగా వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్థితి. కానీ మన దేశంకి వచ్చేసరికి అత్యధికంగా మన బడ్జెట్లోనూ ఎక్కువ కేటాయింపులు ఫస్ట్ రక్షణ వ్యవస్థకే ఉంటుంది. దానిలో భాగంగా సైనిక వ్యవస్థకు సంబంధించి మనం చూసుకుంటే అంటే ఆర్ముడ్కి సంబంధించిన ఏవైతే
మిసైల్స్ కొనుగోలు, హెలికాప్టర్స్ కొనుగోలు, రాఫెల్ వంటి జట్ల కొనుగోలు అవన్నీ కాకుండా మొత్తం కేవలం $75 బిలియన్ పైగా మన దేశం సైనిక సంపత్తిపై ఖర్చు పెడుతుంది. ఓకే, ఇదంతా సైనిక సంపత్తి ఇప్పటివరకు జరిగింది, ఇదంతా ఓకే. నిజంగా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే గతంలో ఎన్ని యుద్ధాలు పాకిస్తాన్కు మనకు జరిగినాయి, ఇప్పుడు యుద్ధం వస్తే ఇప్పుడు ఈ యుద్ధం ఎన్నోది, మనం ఎవరిది పై చెయ్యి? మనం ఇప్పటివరకు చూసిన మొత్తం సైనిక సంపత్తి విషయంలో మాత్రం అన్నింటిలో ఒక కేవలం అణుబాంబుల విషయంలో సరిసమానంగా మాత్రమే పాకిస్తాన్ ఉంది. మిగతా అన్ని విషయాల్లోనూ మనదే పై చేయి. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ కవింపు చర్యలు చెప్తున్నట్టుగా ఒక ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా యుద్ధం మాత్రం వస్తే యుద్ధంలో ఆటోమేటిక్గా పై చేయి మనదే ఉంటుంది. కేవలం అంటే ఒక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. పాకిస్తాన్కు మనకు యుద్ధం వస్తే కొన్ని గంటల్లోనే మనం ఈజీగా ఆ యుద్ధాన్ని గెలిచే ఛాన్సులు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా వంటి దేశాలు పాకిస్తాన్కి అండగా నిలుస్తాయా అనే సందేహాలు వ్యక్తమైనప్పటికీ అంత సాహసం అయితే చైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో తన సొంత స్వప్రయోజనాల కోసం మాత్రమే చైనా పోరాడుతుంది. అందులో భాగంగానే ఇక్కడ మాత్రం చైనా పాకిస్తాన్కు అండగా నిలిచే అవకాశాలు అయితే చాలా తక్కువ అనే చెప్పొచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ ఆశలు పెట్టుకున్నటువంటి ఎన్నో ముస్లిం కంట్రీస్ ఆల్రెడీ మనం 2 రోజుల క్రితం కూడా చూడాలి, మోడీ సౌదీ అరేబియా నుంచే డైరెక్ట్గా అటాక్ జరగగానే ఇక్కడికి వచ్చారు. సౌదీ అరేబియాతో ఎన్నో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ముస్లిం కంట్రీస్ కూడా పాకిస్తాన్కి అండగా నిలవడం అయితే చాలా అరుదు అని చాలా తక్కువ. కేవలం టర్కీ వంటి 1-2 దేశాలు మాత్రం పాకిస్తాన్కి అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ పాకిస్తాన్ ప్రజలైనా ఇండియా ప్రజలైనా ఎవరైనా సరే యుద్ధం రావాలని ఎవరు కోరుకు. ఎందుకంటే ఏ దేశాల మధ్య యుద్ధం వచ్చినా చివరికి బలయ్యేది ప్రజలే, రక్తమోడేది ప్రజలది మాత్రమే. అందుకే ఇక్కడ కూడా 2 దేశాల మధ్య యుద్ధం రావాలని ఎవరు కోరుకోవడం లేదు. కానీ ఒకవేళ పాకిస్తాన్ ఏదైతే మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తుందో దాని ప్రకారం అయితే ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం భారత్దే ఇక్కడ కూడా 4 యుద్ధాల్లో భారత్ ఎలా అయితే గెలిచిందో 5వ యుద్ధంలోనూ భారత్ గెలవడం పక్కా అని మనం చెప్పొచ్చు. ఇది ఇప్పటివరకు అంటే మనకు సైనిక సంపత్తి పరంగా, అదేవిధంగా ఇప్పటివరకు పాకిస్తాన్ ఇండియా దేశాలకు సంబంధించిన యుద్ధాలు చూసుకుంటే క్లియర్ కట్గా మొత్తం ఇప్పటివరకు జరిగింది ఇది ఇరు దేశాల మధ్య.